నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమెల్ల గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో చంద్రశేఖర్ గారు, నార్మల్గా ఇక్కడ ఐ అని కాకుండా ఆఫ్టర్ మ్యారేజ్ వి అని అంటున్నారు కదా. సో బిహేవియర్కి సంబంధించి ఒక భర్త భార్య దగ్గర ఏ విధంగా బిహేవ్ చేయాలంటారు, అదేవిధంగా భార్య భర్త దగ్గర ఏ విధంగా బిహేవ్ చేయాలంటారు? యా, భర్త భార్య అనే పదాలు అన్నికన్నా కూడా పార్ట్నర్స్ అంటే బెటర్. లెట్స్ సే పార్ట్నర్స్. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎలా ఉంటామంటే ఆ పార్ట్నర్ ఈ పార్ట్నర్ అర్థం చేసుకుంటారు. వాడి స్ట్రెంగ్స్ ఏంటి, వీడి వీక్నెస్ ఏంటి, వీడి స్ట్రెంగ్స్ ఏంటి, వాడి వీక్నెస్ ఒకరిని అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. తన స్ట్రెంగ్స్ ఏంటి, తన వీక్నెసెస్ ఏంటి, ఆ వీక్నెసెస్ని మనం అర్థం చేసుకుంటే కనుక మనం ఆ సిచ్యువేషన్ రియాక్ట్ అవ్వకుండా ఉంటాం. సేమ్ థింగ్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, సో ఆ స్ట్రెంగ్స్ వీక్నెస్ అర్థం చేసుకుని ఒకరినొకరు సముదాయించుకునే నేచర్ ఒకరికి ఉండాలి డెఫినెట్గా. అంటే మన ఎంత చెప్పినా కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన పదే మళ్ళీ చెప్పాలి, సర్దుకుపోవడం అనే పదం చాలా ఉత్తమమైన పదం, ఉత్తమమైన ఆలోచన ఇన్ మ్యారేజ్ వ్యవస్థ, ఇన్ మ్యారేజ్ సిస్టమ్. అడ్జస్ట్ అవ్వడం తప్పదు. ఇప్పుడు ఆ భార్య రోజు రుచిగా ఉండలేకపోవచ్చు, రోజు రుచిగా అదే రుచిలో ఇంపాసిబుల్ అది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం వండే వంట కూడా మనం చేసే ఆలోచన బట్టి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇది కొంచెం ఉప్పు ఎక్కువైంది, నెక్స్ట్ డే పొద్దున్న ఇంప్రూవ్ చేసుకో అని చెప్తాం. అలా చెప్పగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఆ సర్దుకుపోవడం అనే పదం చాలా ఐ థింక్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. సర్దుకుపోవడంలో లేకపోతే ఏ మ్యారేజ్లోనూ సక్సెస్ కాలేరు, ఎవరు సక్సెస్ కాలేరు. సేమ్ మనం పార్ట్నర్షిప్లో కానీ, లేక మనం చూసి ఇందాక చెప్పినట్టుగా పార్ట్నర్షిప్లో మనం ఒక పార్ట్నర్ తప్పు చేస్తాడు, అంత మాత్రం మనం పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుని మనం బిజినెస్ తీసేస్తున్నాం లేదు కదా. మనం చెప్తాం వాళ్ళకి, నువ్వు ఇలా బిహేవ్ చేస్తే మన పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది, కాబట్టి ఇది ఒక రిలేషన్షిప్, కాబట్టి దీంట్లో మనం అడ్జస్ట్ అవుదాం, దీనికి నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయొద్దని చెప్పి మనం చెప్పుకుంటాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. అలా అర్థం చేసుకుని ఇలా రిపీట్ చేయొద్దని మనం ఒకరికొకరు మాట్లాడుకుని అలా మనం ప్యాచప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పటికీ ప్యాచప్ అవ్వదనుకున్నప్పుడు ఎలాగ మనకి సొల్యూషన్ ఉంది. మనకి దాన్ని ఏమంటారు, మనకి సామ భేద దండోపాయాలు అంటాం మనం. సో సామభేద దండోపాయాల్లో సామంగా ఉన్నప్పుడు చెప్తాం, భేదంగా చేస్తాం, ఇంకా ఫైనల్గా దండోపాయాలు అంటే విడిపోవడం. ఆ పనిష్మెంట్ ఎలాగ తప్పదు మనకి. సో మనమే ఆ పనిష్మెంట్ హై లెవెల్ ఆఫ్ డిగ్రీ పనిష్మెంట్కి ఎందుకు వెళ్ళడం మనం ఇప్పుడే? మనం చెప్పుకుందాం, మాట్లాడుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం, విభేదాలు లేకుండా. నీ అభిప్రాయం ఇదైతే నా అభిప్రాయం ఇది, సో దీనికి నువ్వు యాక్సెప్ట్ చేయి, నీ నెక్స్ట్ టైం అభిప్రాయం నేను యాక్సెప్ట్ చేస్తాను అన్న ఒక అండర్స్టాండింగ్ తోటి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, మ్యూచువల్ ట్రస్ట్. అన్నిటికన్నా ముఖ్యం ట్రస్ట్ అండి. తన భర్త తప్పు చేయడానికి నమ్మకం భార్యకు ఉండాలి, భార్య తప్పు చేయదనే విషయం భర్తకు ఉండాలి. ఆ ట్రస్ట్ అనే పదం లేకపోతే ఏ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వదు. కొన్ని పరిస్థితులు మనకు అనిపిస్తాయి నమ్మించేలాగా, కానీ మనకు అతని మీద నమ్మకం ఉండి గౌరవం ఉంటే కనుక మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి అనుమానాలు రావు. నాకు తెలిసి అనుమానించడం అంటే అవమానించడం. నువ్వు అనుమానించే కొద్దీ నువ్వు అవమానిస్తున్నట్టు లెక్క. నీ కళ్ళతో నువ్వు చూసావా? లేదు కదా. నువ్వు విన్నావా? నీ చెవులతో నువ్వు విన్నావా? లేదు. ఎవరో చెప్పింది, ఎవరో అన్నది నువ్వు అర్థం చేసుకుని నువ్వు నమ్ముకుంటే కూర్చుంటే కనుక భార్యాభర్తలు విడిపోక ఏమవుతుంది? అందుకని ఇద్దరి మధ్య కావాల్సిన ట్రస్ట్, అండర్స్టాండింగ్, ఆ అడ్జస్ట్మెంట్, సర్దుకుపోవడం అనేది విలువలు ఉంటే కనుక ఈ విలువలు ఉన్న వాటి గురించి దాంపత్యం సక్సెస్ అవుతుంది. మనం ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలో ఇంకా మనం ముందు ఒక మంచి పని చేయాల్సింది ఏంటంటే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే సిస్టమ్ ఒకటి పెడితే బెటర్, చాలా బెటర్. ఏదో మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు పెట్టి పేరెంట్స్ పంచాయతీ పెట్టే బదులు దీని ముందే కూర్చొని మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. అది కూడా మనం వై కాంట్ వి థింక్ ఇన్ దాట్ వే, దట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్. అంటే ఇక్కడ పేరెంట్స్ అని కాదు, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుని నేను ఎలా బిహేవ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్న ఆలోచన మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు అక్కడ కూడా మనం ఆనెస్ట్గా సమాధానం చెప్పగలగాలి. అక్కడ మనం డిప్లొమాటిక్గా చెప్పకూడదు. ఇలాంటి ఆనెస్ట్ ఫీడ్బ్యాక్, ఇలాంటి ఆనెస్ట్ కాన్వర్జేషన్ జరిగితే కనుక అక్కడ నచ్చలేదంటే అక్కడే వదిలేయచ్చు. అక్కడ నచ్చలేదు అనుకోండి, సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి కలిశారు, మాట్లాడుకుంటున్నారు, నేను డ్రింక్ చేసి వస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అని అడిగాడు అనుకోండి. నాకు డ్రింక్ అంటే అసలు పడదు, స్మెల్ అస్సలు నాకు నచ్చదు, నాన్ సెన్స్ ఇదని చెప్పేసింది అనుకోండి. వాడు ఏం చేస్తాడు? ఎయిదర్ హీ హ్యాస్ టు స్టాప్ డ్రింకింగ్ ఆర్ ఆ రియాక్షన్ ఆమె చెప్పిన దానికి అతను అర్థం చేసుకుని అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండాలి. సేమ్ థింగ్ అప్లైస్ టు హర్ ఆల్సో. ఇతను డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి ఇతను వదిలేయడం బెటర్, మ్యారేజ్ చేసుకోకుండా ఉండే బెటర్ కదా అని చెప్పి అనుకోవాలి. లేదా మీరు మానేస్తానంటే నేను చేసుకుంటాను మ్యారేజ్ అన్న ఒక ఆలోచన విధానం తీసుకురావాలి. అప్పుడు వాళ్ళకి మంచి కాన్వర్జేషన్ జరిగితే కనుక
షేరింగ్ అయితే జరిగింది కదా, ఒక షేరింగ్ ఎవరికి ఏ ఇబ్బందో తెలుస్తుంది. ఆ ఇబ్బందిని బట్టి ఒక్కవాడు బిహేవ్ చేయడానికి, ఆ ఇబ్బంది జరగకుండా బిహేవ్ చేయడానికి వాళ్ళు సరైన ప్లాన్ చేసుకుంటే ఇద్దరు కలిసి ఉండగలరు. లేదా అదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే ఇవాళ విడిపోవడం బెటర్ దానికన్నా. అప్పుడెప్పుడో మనం మ్యారేజ్ చేసుకుని అప్పుడెప్పుడో చేసేదాని బదులు ఇప్పుడే విడిపోవడం బెటర్. అందుకని ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ చాలా బాగుందని నా ఉద్దేశం. దీన్ని మనం సరిగా ఇంప్లిమెంట్ చేయగలిగి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియరు ఇలా ఉంటే వాళ్ళ రియాక్ట్ అవుతారు, వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ ఇలా ఉంటే వీళ్ళ రియాక్ట్ అవుతారు అన్న విషయాన్ని ఒక ఓపెన్ షేరింగ్ మెథడ్లో కనుక మాట్లాడుకోగలిగితే కనుక ఈ విభేదాలు రావు, ఈ డైవర్స్ అనేది రాదు. సో బేసికల్గా మన ఇండియాలో జరుగుతుంది ఏంటంటే, మనకి ఈ విభేదాలు రావడానికి కూడా కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇదివరకు మనకి భారతదేశంలో ఆడవాళ్ళకి అంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది కాదు. వాళ్ళు డిపెండ్ అవుతూ ఉండేవారు భర్త మీద. సో ఆ డిపెండెన్స్ వల్ల వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అడ్జస్ట్ అయిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే డోంట్ కేర్, నేను ఫైనాన్షియల్గా నేను బతకగలను అన్న అది కూడా వచ్చింది. కానీ అది యాక్చువల్గా చెప్పాలంటే నీకు ఎంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఒక మనిషి డిపెండెన్సీ చాలా అందంగా ఉంటుంది. అది ఒక మనిషి మీద ఇంకో మనిషి డిపెండ్ అవ్వడం చాలా అందంగా ఉంటుంది. ఆ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఒక ఎమోషనల్ డిపెండెన్స్, అదొక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అది దాన్ని ఆ డిపెండెన్స్ని అర్థం చేసుకోవాలి, కానీ ఈ ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ట్రై చేయకూడదు. ఈ ఇండిపెండెన్స్ ఉంది కదా అని చెప్పి ఆ డిపెండెన్స్ని మనం చేయకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకున్న ఆలోచనలో ఉంటే కనుక దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఈ ఇండిపెండెన్స్ అనే పదాన్ని మనం చక్కగా మంచిగా బ్రాడ్గా తీసుకుని, డిపెండెన్స్ అనే పదాన్ని మనం ఒకరి మీద ఒకరు ఎమోషనల్ డిపెండెన్స్, ఎమోషనల్ అటాచ్మెంట్ అన్న పదంలో తీసుకెళ్తే కనుక ఆ రిలేషన్షిప్ ఎప్పుడు బ్రేక్ అవ్వదు, చాలా బాగుంటుంది. సో ఇండిపెండెన్స్ అండ్ డిపెండెన్స్ బోత్ ఆర్ in different situations, we should take in a right spirit. That's what my opinion. So then డెఫినెట్గా ఏ డైవర్స్ జరగదు. ఆ డిపెండెన్స్, ఆ ఇండిపెండెన్స్ కనుక అర్థం చేసుకోగలిగితే కనుక. సో అందుకని ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వల్ల తొందరగా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కింద చేసుకోగలిగితే కనుక చాలా బాగుంది. ఈ మధ్య నేను కొన్ని చూస్తూనే ఉన్నాను, పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారనే విషయం కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఈ భార్యాభర్తలు ఇద్దరు బ్రేకప్ అయితే కనుక పిల్లలు ఎలాగా రియాక్ట్ అవుతున్నారు, అది కూడా వాళ్ళకు నరకం. వాళ్ళకి ఇద్దరి మీద ఈక్వల్ ప్రేమ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, మరి ఎలాగా ఆ నరకాన్ని వాళ్ళు భరించాలి, పిల్లలు భరించాలి. ఇది అందుకని ఈ అడ్జస్ట్మెంట్ అనే పదం కూడా చాలా అవసరం. కాకపోతే అది స్ట్రెచబుల్గా ఉండకూడదు, అంటే మరీ టూ మచ్గా స్ట్రెచ్ చేస్తే అది డెఫినెట్గా అది బ్రేక్ అవుతుంది. సో అందుకని ఎవరికి వాళ్ళకున్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తోటి, చక్కటి బ్యాలెన్స్డ్ నేచర్ తోటి, ఒక మంచి లాజికల్గా ఒక ఫ్రెండ్షిప్గా, లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి అనుకుంటే కనుక ఈ డైవర్స్ అనే పదం రాదు. ఇంకొక హింట్ ఏంటంటే, ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ కూడా మన ఇండియాలో ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి.